నమస్తే. 2 విడతల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక 3 జిల్లాలు తప్పిస్తే నిన్న జరిగినటువంటి రెండో విడతలో ఒక 3 జిల్లాలు తప్పితే మిగతా అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులు విజయ బావుట ఎగురవేయడం జరిగింది. చాలా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే విజయం సాధించినలు. 3 జిల్లాలు, ఒకటేమో సిద్దిపేట, ఆసిఫాబాద్ అండ్ జనగామ. ఈ 3 జిల్లాలు తప్పితే మిగతా అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క హవా కనపడ్డది. చాలా చోట్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు యొక్క సొంత గ్రామాలలో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలవకపోవడం. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఝాన్సీ రెడ్డి వాళ్ళ ఊర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం, అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించిన స్వగ్రామంలో పర్వతగిరిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం, ఇట్లా చాలా ప్రాంతాల్లో వాళ్ళ సొంత గ్రామాలలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఓడిపోవడం జరిగింది. సో వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి కనుక చూసినట్టయితే ఉంటే మొన్న తొలి విడతలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయా జిల్లాల్లో కొంత స్పష్టమైనటువంటి మెజార్టీ 1100 చిల్లర సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి వస్తే 2300, 2400 సర్పంచులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో గెలిచిండ్రు. అలాగే నిన్న జరిగినటువంటి సుమారుగా 3900 పైచిలుకు స్థానాల్లో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది గెలవడం జరిగింది. వార్డు మెంబర్లు కూడా ఎక్కువ మంది గెలవడం జరిగింది. ఒకసారి అంకెలను కనుక చూద్దాం, ఆయా జిల్లాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయన్నటువంటి విషయాన్ని కూడా చూసుకుంటాం. ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ యొక్క స్థానాలు ఇట్లా ఉంటే, ఇక బీజేపీ పార్టీ అయితే 2 స్థానాలు కలిపి 1000 కూడా దాటలేదు, 5600 కూడా దాటలేదు. 5600 కూడా 2 విడతల్లో 5600 కూడా దాటలేదు. ఇప్పటికే 8000 పైచిలుకు గ్రామాలలో ఎన్నికలైతే ఆ పార్టీకి వచ్చినటువంటి సంఖ్యను కనుక చూసుకున్నట్లయితే మొదటి విడతలేమో 199, రెండో విడతలేమో 255 స్థానాలు మాత్రమే వచ్చినాయి. 2 కలుపుకున్నట్టయితే దరిదాపుగా 300, 450 కూడా లేవు. 450 స్థానాలకు దగ్గర అటు ఇటుగా 450 స్థానాలు 2 విడతల్లో. ఇక మళ్ళీ ఇవే కనుక కంటిన్యూ అయితే ఇంకొక 300 వేసుకున్నా కానీ 1000 కూడా దాటది. 12,700 పైచిలుకున్నటువంటి గ్రామాలలో వాళ్ళ యొక్క సంఖ్య 700-800 కూడా దాటట్లేదు. ఇక ఇది బీజేపీ పార్టీ పరిస్థితి. మరి ఇక వీటిని పట్టుకొని మరి బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది రానున్నటువంటి ఎన్నికల్లో అనేది ఒక ప్రశ్నగానే కనబడతా ఉన్నది. ఒకసారి చూస్తే తొలి విడతలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం మొన్న జరిగినటువంటి తొలి విడతలో 4230 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 2426 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1155, బీజేపీకి 199, సిపిఐకి 24, సిపిఎంకు 24. దీంట్లో స్వతంత్ర అభ్యర్థులు దరిదాపుగా 385 + 7 402 స్థానాలు వచ్చినాయి. ఏదో మొదటి విడతలో స్వతంత్రాలకి. రెండో విడతలో 4332 స్థానాలకు 2331 కాంగ్రెస్ పార్టీ, 1195 బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి 255, సిపిఐకి 29, 34 ఏమో సిపిఐకి వస్తే స్వతంత్ర అభ్యర్థులేమో 430. సో ఇక్కడ చూడొచ్చు స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ స్థానాలు 470 అండ్ 402 స్థానాలు 2 కలిపితేనే దరిదాపుగా ఆ 900 దగ్గరికి వస్తూ ఉన్నది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు 900 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం వరిస్తే వాళ్ళకి మరి ఇక్కడ 450 వరకు మాత్రమే బీజేపీ పడిపోయింది. సరే అవి అట్లా ఉంచినట్టయితే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి 2426, 2331 2 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవానే కనబడ్డది. బీఆర్ఎస్ మొదటి విడతలో 1155, 1195 ఇక్కడి వరకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఒకసారి కనుక ఈ సంబంధించినటువంటి ఏ జిల్లాలలో రెండో విడతకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి, సిపిఐకి, సిపిఎంకి అండ్ స్వతంత్రులకు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్లో మొత్తం 196 స్థానాలు ఉన్నాయి. 196 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఇక్కడ 131 కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బీఆర్ఎస్కి ఏమో 24, బీజేపీకి ఏమో 22. క్లీన్ స్విప్ చేసింది అనుకోవచ్చు మనం అంతా కూడా. ఏదో నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ 131, ఈ 2 బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిపితే 46 స్థానాల వరకు మాత్రమే పరిమితం అయిపోయింది. దాంట్లో 19 మంది స్వతంత్రంగా గెలుపొందిళ్ళు. పోలింగ్ శాతం అక్కడ 76.71% అయింది. నిజామాబాద్లో చాలా సీట్లని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది.
ఈ కామారెడ్డి విషయానికి వచ్చిన తర్వాత 142 ఇక్కడ నిజామాబాద్లో కొంత బీజేపీ పార్టీ కొంచెం ఊపు ఉంటుందని, అలాగే కామారెడ్డిలో కూడా బీజేపీ పార్టీ ఊపు ఉండేటువంటి కొంత క్యాడర్ ఉన్నటువంటి ఆయా జిల్లాలు అవన్నీ కూడా అక్కడ 22 స్థానాలకే నిజామాబాద్లో బీజేపీ పరిమితం అయిపోయింది. కామారెడ్డిలో బీజేపీకి వచ్చినటువంటి సీట్ల సంఖ్య 6 మాత్రమే, బీఆర్ఎస్కి 27 వచ్చినాయి. 144 స్థానాల్లో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. స్వతంత్రులేమో 20 మంది అక్కడ గెలవడం జరిగింది. అక్కడ పోలింగ్ శాతం కూడా 86.08% నమోదైంది. ఆదిలాబాద్ విషయానికి వచ్చిన తర్వాత 156 స్థానాలకు గాను 51 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ 34, బీజేపీ పార్టీ 44. సో ఆదిలాబాద్లో ఎక్కువ సంఖ్యలో బీజేపీ పార్టీ, ఆదిలాబాద్ అండ్ నిర్మల్లోనే ఎక్కువ సంఖ్యలో బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. 34 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి రాగా 51 స్థానాల్లో గ్రామ పంచాయతీ సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి 51 మంది గెలిచిండ్రు. 41 మంది ఏమో బీజేపీ పార్టీ, 44 మంది బీజేపీ పార్టీ నుంచి, స్వతంత్రులేమో 27 మంది అక్కడ ఆదిలాబాద్లో గెలిచిండ్రు. ఇక నిర్మల్లో 46 మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, 2 మాత్రమే నిర్మల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచిండ్రు. ఇక్కడ నిర్మల్లో మనం చూసుకోవచ్చు 50 స్థానాల్లో బీజేపీ పార్టీ ఆధిక్యతను కనపరిచింది. అందరికంటే ఎక్కువ బీజేపీ పార్టీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సర్పంచులు గెలిచినటువంటి జిల్లాలలో నిర్మల్ జిల్లా ఇది ప్రధానంగా కనబడతా ఉంది. 50 సీట్లు వచ్చినాయి అక్కడ స్వతంత్రులు కూడా 33 మంది గెలిచిండ్రు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒక చావు దెబ్బ అనుకోవచ్చు. నిర్మల్లో 2 మాత్రమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 2 మాత్రమే గెలిచిండ్రు. ఆసిఫాబాద్లో 113 స్థానాలు ఉంటే 23 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిండ్రు. బీఆర్ఎస్ పార్టీ 51 మంది, అలాగే 17 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలిచింది. 22 మంది స్వతంత్రులు గెలిచిండ్రు. ఇక మంచిర్యాల జిల్లాకి వచ్చిన తర్వాత 114 గ్రామ పంచాయతీలు ఉంటే 78 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ, 25 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. మంచిర్యాలలో సిపిఐకి మాత్రం ఇక్కడ 1 రావడం జరిగింది మంచిర్యాలలో. అండ్ 6 స్వతంత్ర అభ్యర్థులు గెలిచిండ్రు. ఇక కరీంనగర్ విషయానికి వచ్చిన తర్వాత కరీంనగర్ కూడా మరి అక్కడ బండి సంజయ్కి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుందని చెప్పేసి భావించారు. కానీ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి 44 వస్తే 36 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 9 స్థానాల్లో బీజేపీ పార్టీ, ఇక్కడ స్వతంత్రులు ఎవరు గెలవలేదు. సిపిఎం కూడా ఖాతా తెరవలేదు. ఇక జగిత్యాలలో 144 స్థానాలు ఉంటే 109 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. అక్కడ ఉన్నటువంటి సర్పంచులు 18 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయితే 13 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. 4 స్వతంత్ర అభ్యర్థులు కూడా అక్కడ గెలవడం జరిగింది. సిరిసిల్ల విషయానికి వస్తే సిరిసిల్లలో 88 స్థానాలలో 38 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సిరిసిల్ల 32 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 5 స్థానాల్లో బీజేపీ పార్టీ అండ్ 1 సిపిఐ పార్టీ కూడా గెలిస్తే 12 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచినట్టు. అక్కడ ఇక పెద్దపల్లిలో 73 సర్పంచులకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓట్లయితే 51 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 14 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 1 స్థానంలో బీజేపీ పార్టీ, 7 స్వతంత్ర అభ్యర్థులు గెలిచిండ్రు. ఇక వరంగల్ విషయానికి వచ్చిన తర్వాత వరంగల్లో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 117 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 71 స్థానాల్లో అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. 40 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 2 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో స్వతంత్రులు గెలిచిండ్రు. హనుమకొండ విషయానికి వస్తే 73 గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు జరిగితే 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 22 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 2 స్థానాల్లో బీజేపీ పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. 8 మంది స్వతంత్రులు గెలిచిండ్రు. ఇక జనగామ విషయానికి వచ్చిన తర్వాత 79 స్థానాలు ఉంటే 79 ఊర్లకి ఎన్నికలు జరిగితే 26 స్థానాలకు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోతే 37 స్థానాల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అభ్యర్థులు గెలవడం జరిగింది. 4 స్థానాల్లో బీజేపీ అండ్ 37 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. సో 12 స్థానాల్లో అక్కడ స్వతంత్రులు గెలిచింది. ఇక భూపాలపల్లిలో 85 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఆడ 48 మంది కాంగ్రెస్ పార్టీ, 28 మంది బీఆర్ఎస్, 2 మాత్రం బీజేపీ, 7 స్వతంత్రులు. ములుగు జిల్లాకు వస్తే 52 గ్రామాల్లో ఎన్నికలు జరిగితే 36 గ్రామాలలో అక్కడ కాంగ్రెస్ పార్టీ, 14 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 2 స్వతంత్రులు. మహబూబాద్ జిల్లాలో 158 స్థానాలకు ఎన్నికలు జరిగితే 103 స్థానాలలో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, అలాగే 38 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు, 17 మంది స్వతంత్ర అభ్యర్థులు అక్కడ గెలిచిండ్రు. ఇక ఖమ్మం జిల్లాకు వచ్చిన తర్వాత 119 గ్రామాలలో 119 గ్రామాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 183 స్థానాలలో 42 మాత్రమే బీఆర్ఎస్ పరిమితం అయితే 4 బీజేపీకి వచ్చినాయి. 14 మంది సిపిఎం అభ్యర్థులు ఇక్కడ గెలవడం జరిగింది. ఖమ్మంలో 14 మంది, అత్యధికంగా
సిపిఎం పార్టీ గెలిచినటువంటి స్థానాలు కనుక చూసుకున్నట్లయితే ఉంటే ఇక్కడ 14 స్థానాల్లో ఖమ్మంలో సిపిఎంకు 14 వచ్చినాయి, 4 ఏమో సిపిఐకి వచ్చినాయి. ఎర్రజెండా పార్టీకి ఎక్కువ మొత్తంలో వచ్చినాయి ఇక్కడనే. ఇక కొత్తగూడెంకి వచ్చిన తర్వాత 156 గ్రామాలకు ఎన్నికలు జరిగితే 83 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ, 33 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఇక్కడ 20 సిపిఐ గెలవడం జరిగింది, అలాగే 5 మాత్రమే సిపిఎం గెలవడం జరిగింది. ఒక పక్కన ఏడ ఖమ్మంలోనేమో సిపిఎంకి ఎక్కువ వచ్చినాయి 14, ఇక్కడేమో సిపిఐకి ఇక్కడ ఎక్కువ రావడం జరిగింది కొత్తగూడెంలో. ఇక నల్లగొండలో 282 గ్రామాలలో ఎన్నికలు జరిగితే 168 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 60 మంది మాత్రమే బీఆర్ఎస్ నుంచి, ఒకరు బీజేపీ, 3 సిపిఎం నుంచి, స్వతంత్రులేమో 47 మంది గెలిచింది. ఇక్కడ సూర్యాపేటలో 181 ఉంటే 105, దాంట్లో 105 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ, 39 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ, ఒక దాంట్లో మాత్రమే బీజేపీ అండ్ సిపిఐ 1, 3 సిపిఎం అభ్యర్థులు, 13 మంది ఇండిపెండెంట్లు గెలిచింది. ఎడ భువనగిరి సూర్యాపేటలో 181 ఉంటే 5 కాంగ్రెస్, 105 కాంగ్రెస్, 39 ఏమో బీఆర్ఎస్, 1 బీజేపీ, 3 సిపిఐ, సిపిఎం సైతం కూడా 6 గెలవడం జరిగింది ఇక్కడ ఇది సూర్యాపేటలో. ఇక భువనగిరిలో 150 ఉంటే 70 కాంగ్రెస్, 61 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 సిపిఐ, 3 సిపిఎం, స్వతంత్రులు 13. మహబూబ్ నగర్కి వచ్చిన తర్వాత 151 గ్రామాలకు ఎన్నికలు జరిగితే 85 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అలాగే 42 స్థానాల్లో బీఆర్ఎస్, 7 బీజేపీ, ఇక్కడ స్వతంత్రులు 17 మంది. నారాయణపేటలో 95 ఉంటే 56 స్థానాల్లో కాంగ్రెస్, 17 స్థానాల్లో బీఆర్ఎస్, 13 బీజేపీ, 2 సిపిఎం అండ్ 7 స్వతంత్రులు. ఇక గద్వాల జిల్లాలో 43 స్థానాలకి 43 గద్వాలో 74 గ్రామ పంచాయతీలు ఉంటే 43 స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచింది, 25 మంది మాత్రమే బీఆర్ఎస్, 1 బీజేపీ పార్టీ. ఇక వనపర్తి జిల్లాకు వచ్చిన తర్వాత 58 మొత్తం 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అలా 58 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 27 స్థానాలలో 27 గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. రెండు గ్రామాలకు మాత్రమే పరిమితమైతే 2 సర్పంచులు మాత్రమే వనపర్తిలో గెలుచుకోవడం జరిగింది బీజేపీ పార్టీ. నాగూర్ కర్నూలు విషయానికి వచ్చిన తర్వాత 151 గ్రామాలకు ఎన్నికలు జరిగితే 80 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ, 58 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 7 బీజేపీ నుంచి గెలవడం జరిగింది, 6 స్వతంత్రులు గెలవడం జరిగింది. మెదక్లో 149 గ్రామాలకు ఎన్నికలు జరిగితే 66 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండ్రు, 48 మంది బీఆర్ఎస్, 12 మంది బీజేపీ. ఇక సిద్దిపేట వచ్చిన తర్వాత 182 ఉంటే ఇక్కడ క్లీన్ స్విప్ చేసింది అనుకోవచ్చు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి గ్రామాలు వాళ్ళ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు 34 మాత్రమే పరిమితం అయితే 122 స్థానాలలో ఆడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిస్తే 11 మంది బీజేపీ పార్టీ అభ్యర్థులు, 15 మంది స్వతంత్రులు గెలిచిండ్రు. సంగారెడ్డిలో 243 స్థానాలుంటే 146 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ, 79 బీఆర్ఎస్, 2 బీజేపీ నుంచి 16 మంది ఇండిపెండెంట్లు గెలిచిండ్రు. రంగారెడ్డిలో 178 గ్రామాలకు ఎన్నికలు జరిగితే 74 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ, 65 గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ, 14 గ్రామ పంచాయతీల్లో బీజేపీ పార్టీ, అలాగే 25 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది. వికారాబాద్లో 175 గ్రామాలకు ఎన్నికలు జరిగితే 104 మరి కాంగ్రెస్ పార్టీ, 35 బీఆర్ఎస్ అండ్ 6 బీజేపీ పార్టీ, 29 మంది వాళ్ళు ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. మొత్తం వీటి కనుక చూస్తున్నట్టయితే ఉంటే జరిగినటువంటి 4000 పైచిలకు గ్రామాలకు ఎన్నికలు జరిగితే మొత్తం 2331 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిండ్రు, 1195 మంది ఏమో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచిండ్రు, 255 మంది ఏమో వీళ్ళు బీజేపీలో గెలిచిండ్రు, 29 ఏమో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి 29 మంది, 34 మంది ఏమో సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి 34 మంది, అలాగే ఇండిపెండెంట్లు ఏమో 470 మంది వాళ్ళు కూడా గెలవడం జరిగింది. సో మొత్తానికి ఆయా జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అయితే కనపడ్డది. 2-3 జిల్లాలు తప్పిస్తే మిగతా జిల్లాలలో అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మద్దతుదారులే, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే వాళ్ళే ఎక్కువ స్థానాలు గెలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. మొదటి విడతలో సైతం కూడా ఈ విధమైనటువంటి రిజల్టే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. రెండో విడతలో సైతం కూడా ఈ విధమైనటువంటి స్థానాలనే అంటే 2400 దాదాపుగా అవి ఇవి దగ్గరగానే వాళ్ళు గెలవడం జరిగింది. మళ్ళీసారి మూడో విడతలో జరిగేటువంటి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఈ విధమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అనేది చెప్తా ఉన్నటువంటి మాట. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు చాలా ఉంటాయి.
పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 సంవత్సరాల పాటు కూడా రాష్ట్రంలో అధికారం ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీని గెలిపించుకున్నట్టయితే ఆ అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే గ్రామాల అభివృద్ధి చెందుతాయి అన్నటువంటి ఒక భావనతోటి ఓటర్లు ఉంటారు. కాబట్టి కొంత ఇక్కడ అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకు కలిసి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. మొత్తానికి ఈ రిజల్ట్ రెండో విడతకు వచ్చిన తర్వాత ఈ రిజల్ట్ అయితే కనబడతా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇది కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.